హాయ్ అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద సినిమాక్స్ వెల్కమ్ టు ద కేజీఎఫ్ వరల్డ్. కేజీఎఫ్ ఎక్కడ చూసినా కేజీఎఫ్ మ్యానియానే నడుస్తుంది. ప్రశాంత్ నీల్కి 2012లో వచ్చిన ఒక చిన్న ఆలోచన ప్రొడ్యూసర్ విజయ్ గారితో షేర్ చేసుకున్నాక 18లో చాప్టర్ 1 గాను రీసెంట్గా చాప్టర్ 2 గాను రిలీజ్ అయ్యి అందరి ఆలోచనలను కొందరి జీవితాలను మార్చేసిన కథే ఈ కేజీఎఫ్. 18లో రిలీజ్ అయిన కేజీఎఫ్ చిన్న తుఫాన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిన చాప్టర్ 2 ఒక పెద్ద సునామీనే సృష్టించింది. అందరి అంచనాలను ఆలోచనలను అధిగమించేసింది. అలాగే సాటి ప్రేక్షకుడికి 100% వినోదాన్ని ఖచ్చితంగా ఇచ్చేసింది. చాప్టర్ 1 చాప్టర్ 2 చూసిన తర్వాత కేజీఎఫ్ అనే ఈ ఫ్యాంటసీ వాళ్ళని మిస్ అవుతున్నామా అనే ఆలోచనలో ఉండగా చాప్టర్ 3 కూడా ఉంది అని మేకర్స్ ఒక చిన్న హింట్ ఇచ్చి హోప్ అండ్ హ్యాపీనెస్ని డబుల్ చేశారు. అసలు కేజీఎఫ్ చాప్టర్ 3 అవసరమా? దర్శకుడు చెప్పాల్సిన కథ ఇంకా ఏమైనా మిగిలి ఉందా? చాప్టర్ 3 స్టోరీ ఏంటి? ఓల్డ్ క్యారెక్టర్స్ ఎవరైనా చస్తారా? న్యూ క్యారెక్టర్స్ ఏమైనా పుట్టుకొస్తాయా? లెట్స్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ కంక్లూజన్స్. కేజీఎఫ్ అనే ప్రపంచంలో క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకునే ముందు చాప్టర్ 1 అయితే అందరూ చూసేశారు. చాప్టర్ 2 చూడని వాళ్ళుంటే చూసేయండి, లేకపోతే ఈ వీడియో అస్సలు అర్థం కాదు. లెట్స్ ది బిగినింగ్ ఆఫ్ కేజీఎఫ్. అతను పుట్టాడు, ఆ ప్రాంతం పుట్టింది అంటూ మొదలు పెడతాడు ఆనంద్ అనే రచయిత. అతను ఎన్నో ఏళ్లుగా డీప్గా రీసెర్చ్ చేసి రాసిన కథే ఈ కేజీఎఫ్ అనే బుక్. ఈ పుస్తకం కట్టుకథ లేక కఠినమైన నిజమా అని నిరూపించడానికి ఓ ప్రముఖ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అయిన దీపికా హెగ్డే ఆనంద్ని కలుస్తుంది. దీంతో కేజీఎఫ్ కథ మొదలవుతుంది. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2లో ఉన్న కేజీఎఫ్ కథ మొత్తం 1951 టు 1981 మధ్య మాత్రమే జరుగుతుంది. 1951లో రాకీ పుడితే 1981లో చనిపోతాడు. సో ఓ 30 ఏళ్ల యువకుడు సృష్టించిన విధ్వంసం, విచక్షణారహితంగా చేసిన యుద్ధమే కేజీఎఫ్. చాప్టర్ 1లో రాకీకి 2 టార్గెట్స్ ఉంటాయి. ఇన్నర్ లేయర్లో అమ్మకిచ్చిన మాట కోసం శ్రీమంతుడిగా ఎదగడం, ఔటర్ లేయర్లో గరుడిని చంపడం. అమ్మకిచ్చిన మాట కోసం అంచెలంచెలుగా ఎదుగుతూనే గరుడిని చంపుతాడు. గరుడా చనిపోతే ఇంకేదో పెద్ద ప్రాబ్లం ఉందనే విషయం ఆడియన్స్కి చెప్తూనే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే క్యారెక్టరైజేషన్ రాకీకి ఇవ్వడం ప్రశాంత్ నీల్ యొక్క లాజికల్ పాయింట్. చాప్టర్ 1 ఎండింగ్లో నరాచిని ఆక్రమించిన రాకీకి తర్వాత ఢీకొట్టబోయే వ్యక్తులు ఎంత బలమైన వారో చిన్న హింట్ ఇచ్చి క్లోజ్ చేస్తాడు. ఎవరా వ్యక్తులు అంటే అందరూ చనిపోయాడనుకుంటున్న అధీరా, సరిహద్దుల్లో ఇండియాని ఆక్రమించడానికి ఎదురు చూస్తున్న ఇస్లామీవాది ఇనాయత్ ఖలీల్, నెక్స్ట్ ఎలక్షన్లో రూలింగ్లోకి రానున్న పీఎం రమికా సేన్. ఆఫ్టర్ 4 years తర్వాత కూడా ఇదే ఎగ్జైట్మెంట్ని, అవే ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడా తగ్గకుండా థియేటర్లో నుంచి డబల్ ఎనర్జీతో బయటకు వచ్చేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఒక్క గరుడని చంపడానికే చాప్టర్ 1 మొత్తం సరిపోతే ఈసారి ముగ్గురు విలన్స్ని డీల్ చేయడంలో చాప్టర్ 2లో తన స్పీడ్లీ ఎడిటింగ్ మార్కబుల్ మేకింగ్తో అదరగొట్టారు ప్రశాంత్ నీల్. అయితే ప్రతి ఒక్క ఎనిమికి ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చారా అంటే ముందు అమ్మకిచ్చిన మాట అయితే ఖచ్చితంగా నెరవేర్చేలా చేశాడు రాకీ బాయ్. చాప్టర్ 2లో ఒక్క అధిరాకి మాత్రమే ఎండింగ్ ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అంతా కేజీఎఫ్ డెస్ట్రాయిడ్ అయిన తర్వాత వారి స్థానాలకు వెళ్ళిపోయి జరగబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. దీనికోసమే అన్నట్టు చాప్టర్ 2లో ఓ డైలాగ్లో చిన్న హింట్ ఇస్తారు డైరెక్టర్, రాజుల అంతమైన పావుల్ని జోడిస్తే కొత్త ఆట మొదలవుతుంది అని. ఈ కొత్త ఆట చాప్టర్ 3లో ఎలా ఉండబోతుంది, ఏ విధంగా మలుపు తిరగబోతుంది? లెట్స్ స్టార్ట్ ద కంక్లూజన్ క్యారెక్టర్స్ ఆఫ్ చాప్టర్ 3. నెంబర్ 1 ఇనాయత్ ఖలీల్. రాకీకి ఇనాయత్ ఖలీల్కి జరిగిన డీల్ ప్రకారం కేజీఎఫ్లో ప్రొడ్యూస్ అవుతున్న బంగారం ఇనాయత్ ఖలీల్కి, దీనికి బదులుగా ఇనాయత్ ఖలీల్ వద్దనున్న లార్జెస్ట్ వెపన్ యాక్సెసరీస్ రాకీకి ఒప్పందం జరుగుతుంది. ఒప్పందం ప్రకారం ఇనాయత్ ఖలీల్ వెపన్స్ లోడ్ పంపిస్తాడు, బట్ రాకీ మాత్రం గోల్డ్ని ట్రాన్స్పోర్ట్ చేయకుండా పెద్ద బ్లాక్ మార్కెట్ని సృష్టిస్తాడు. అంత పెద్ద మొత్తంలో ఉన్న గోల్డ్తో రాకీ ఏమైపోయాడు, ఆ బంగారాన్ని ఎలా సాధించాలి అనే విషయంపై ఇనాయత్ ఖలీల్ చాప్టర్ 3లో మళ్ళీ తిరిగి రావచ్చు. సో ఐ థింక్ అబౌట్ దట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రోల్ ఇన్ చాప్టర్ 3, ఎందుకంటే చాప్టర్ 2లో కూడా ఇతన్ని స్ట్రాంగ్ ఎలివేషన్ ఇవ్వలేదు కాబట్టి. నెంబర్ 2 రవికా సేన్. కథలో మనం గమనించినట్లయితే 1981లో ఎలక్షన్స్ జరుగుతాయి. పీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రవిక కేజీఎఫ్ని పెకలించడానికి ప్రయత్నం చేస్తుంది. చాప్టర్ 3లో రవికా సేన్ది ఎంత బలమైన పాత్రో ముందుగానే చిన్న హింట్ ఇస్తారు దర్శకుడు. రవికాకి రాకీకి మధ్య జరిగిన ఓ ఇంటరాక్షన్ సీన్లో నీ దగ్గర అంత బంగారం ఉందా అంటుంది రవిక. చెప్పండి, దేశం అప్పు తీర్చాలా, తీర్చేద్దాం అంటాడు రాకీ. దీన్ని బట్టి నెక్స్ట్ 2-3 yearsలో ఇండియా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎదుర్కోబోతుందని చిన్న క్లూ ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. సో ఫైనాన్షియల్గా ఇండియా గట్టెక్కాలంటే రాకీ సముద్రంలో కలిపేసిన బంగారాన్ని వెలికి తీయాలి. ఇక్కడే మనకి కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు మేకర్స్. ఆర్కియాలజీ సర్వే డీజీగా ఓ వ్యక్తి రంగంలోకి దిగుతారు.
అది లేడీయా జంటా అనేది ముందే ఎక్స్పెక్ట్ చేయకండి. నెంబర్ 3 రైటర్ ఆనంద్. చాప్టర్ 2లో మైల్డ్ స్టోన్తో బెడ్పై ఉన్న ఆనంద్ నెక్స్ట్ రికవరీ అవుతారు. బట్ ఈసారి కూడా స్టోరీని నెరేట్ చేయరు ఆనంద్. అలాగని రాజేంద్ర కూడా దీన్ని ముందుకు తీసుకునెళ్లరు. దీనికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు అంటారు ఆనంద్. అతను ఎవరో కాదు, అందరూ చనిపోయారు అనుకుంటున్న విరాట్. నెంబర్ 4 విరాట్. అందరూ చనిపోయాడనుకుంటున్న విరాట్ బతికే ఉంటాడు. చాప్టర్ 1లో చనిపోయిన అధిర 2లోకి వచ్చినట్టు 2లో చనిపోయిన విరాట్ చాప్టర్ 3లోకి వస్తాడు. బేసిక్గా విరాట్ని రాకీ చంపడు. ఎందుకంటే విరాట్కి కేజీఎఫ్ని రూల్ చేయాలనే ఇంటెన్షన్ కానీ ఇన్డెప్త్ కానీ ఉండవు. అందుకే అతన్ని ఓవర్సీస్లో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం అదర్ కంట్రీస్కి పంపుతాడు రాకీ. దాదాపు 18 కంట్రీస్తో వీళ్ళ డీలింగ్ కొనసాగుతుంది. దీనికి కూడా చాప్టర్ 2లో చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. 1978లో కేజీఎఫ్కి కింగ్ మేకర్ అయిన రాకీ పాసింగ్ ఎయిర్ స్పీడ్ షాట్స్తో 1981 అనే ఇయర్ని డైరెక్ట్గా చూపిస్తారు. సో 1978 టు 1981 మధ్య ఏం జరిగింది అనే విషయం ఈసారి విరాట్తో చాప్టర్ 3లో చెప్పిస్తారు. సో అందరి అంతిమ లక్ష్యం ఒకటే, రాకీ సముద్రపాలు చేసిన బంగారం అలాగే 18 కంట్రీస్తో చేసిన ఇల్లీగల్ బిజినెస్ తాలూకు బ్లాక్ మనీని వెలికి తీయడంలో బిజీగా ఉంటాయి. చాప్టర్ 3లో అయినా వీరి ఆకలి తీరుతుందా లేదా ఈ కంక్లూజన్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఈసారి మైన్స్ దాటి మైలేజ్ పెంచి మరో ప్రపంచంలోకి దూసుకుపోతున్న చాప్టర్ 3 కోసం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ ప్రశాంత్ నీల్ సలార్తో బిజీగా ఉన్నారు. ఇది 2023లో రిలీజ్. తర్వాత ఎన్టీఆర్తో కమిట్మెంట్. మినిమం ఓ 3 years వేసుకోండి. తర్వాత అయినా ఫ్రీ అనుకుంటున్నారా? మైత్రి మూవీ మేకర్స్తో డీలింగ్. సో ఎలా చూసుకున్నా 7 or 8 years తర్వాతే చాప్టర్ 3 ఉండబోతుంది. అందుకనేమో చాప్టర్ 2 చివరిలో ఇంకో హింట్ ఇచ్చారు ప్రశాంత్. మూవీ అయిపోయి ఎండింగ్ టైటిల్స్లో 2 minutes గ్యాప్ తీసుకొని చాప్టర్ 3ని రివీల్ చేస్తారు. 2 minutes టైం టేకెన్కి సింబాలిక్గా చాప్టర్ 3 కొంచెం టైం పట్టిద్దరా బాబు అని సింబాలిక్గా చెప్పేశారు. సో అప్పటి వరకు చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2ని దంచి కొడదాం. ఎవరి క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకుందాం, రాకీని మాత్రం గుండెల్లో పెట్టుకుందాం. ఈ కేజీఎఫ్ వరల్డ్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కింద కామెంట్లో పెట్టండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకో టాపిక్తో మీ ఫోన్లో మీ ముందు ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ లవ్ యూ ఆల్ అండ్ సైనింగ్ ఆఫ్.